క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజును కూడా ఈస్టర్ దినమందు, దేవుని యొక్క పునరుద్ధానపు దినమందు, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తివంతమైన దేవుని యొక్క వాక్యాన్ని మీతో కూడా పంచుకోబోతూ ఉన్నాను. ఈరోజు వాక్యమును మనం గమనించబోతున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 15వ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా అని వ్రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజును కూడా ఈస్టర్ దినమందు ఈస్టర్ సందేశాన్ని ఈరోజు మనం టీవీ కార్యక్రమాల్లో అనేక సందేశాలు మనం వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా ఒక సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ జరిగిన సంభవం మీకు అందరికీ తెలుసు. యేసు ప్రభువును సిలువలో అప్పగించారు. యేసును సిలువలో అప్పగించిన వెంటనే యేసుక్రీస్తు తన ప్రాణమును సిలువలో పెట్టవలసి వచ్చిన స్థితిని మనం చూసాము. యేసుక్రీస్తు ప్రాణాలు పెట్టాడు. యేసు ప్రభు యొక్క శవమును, యేసు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకొని సమాధిలో పెట్టి వెళ్ళిపోయారు. సమాధిని ఒక పెద్ద రాయితో, భయంకరమైన ఇనుప సంఖ్యలతో మూత పెట్టి బంధించి చాలా ప్రయత్నాలు చేసి అన్ని చేశారు. అన్ని అయ్యాయి, నిజమే. కానీ 3 దినములైన తరువాత మగ్దలేని మరియ అనే ఒక సహోదరి యేసు ప్రభు యొక్క శరీరమును, సమాధిలో ఉంచబడిన ఆ శరీరాన్ని చూడడానికి చాలా ఆసక్తిగా ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క సమాధి ముందర ఉన్న ఆ రాయి తీయబడినది చూసింది. ఏంటి, సమాధికి మూతవేయబడిన రాయి తీయబడి ఉంది అని చెప్పి ఆ యొక్క సమాధి లోపల వెళ్ళి చూస్తే యేసు ప్రభు యొక్క శరీరం, యేసు ప్రభు యొక్క దేహం అక్కడ లేదు. లేకపోయిన వెంటనే ఈ యొక్క మగ్దలేని మరియకు హృదయంలో వేదన కలిగింది. నా యేసు ప్రభు యొక్క శరీరం, దేహం ఇక్కడ లేదే అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ పరిగెడుతూ ఉంది. పరిగెట్టి యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గర పోయి ఈ విషయాన్ని చెబుతూ ఉంది. నేను యేసు ప్రభు యొక్క దేహాన్ని చూడడానికి వెళ్ళాను, కానీ నేను ఉదయంతోనే వెళ్ళిన ఆ సమయంలో కూడా ఎవరో ఆ యొక్క సమాధి రాయిని తెరిచి ఉన్నారు. లోపల చూస్తే యేసు ప్రభు యొక్క దేహం అక్కడ లేదు అని చెప్పి అంటున్నది మనం చూస్తూ ఉన్నాం. వెంటనే శిష్యులంతా పరిగెడుతూ ఉన్నారు. వెంటనే మరియా కూడా అక్కడికి వెళ్తూ ఉంది. అందరూ వెళ్ళారు, చూశారు, కానీ అక్కడ యేసు ప్రభు యొక్క దేహం అక్కడ లేదు. వెంటనే అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెంటనే ఈ యొక్క మరియా అనే సహోదరి ఏడుస్తూ ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న దేవదూతలతో, ఆ దేవదూతలు ఈ యొక్క సహోదరిని చూసి అంటూ ఉన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని చెప్పినప్పుడు ఈ సహోదరి ఇంకా బాధతో ఏడుస్తూ ఉంది, ఇంకా హృదయం పగిలిపోయి ఏడుస్తూ ఉంది. నా యేసు ప్రభు యొక్క దేహం అక్కడ లేదు, ఆయన ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారని చెప్పి ఏడుస్తూనే ఉంది. ఆమె బాధ ఇంత అంతా కాదండి, చాలా వేదనతో ఏడుస్తూ ఉంది. ఆ యొక్క సమయంలో కొద్ది దూరం అటు నిలిచి ఉన్న సమయంలో యేసు ప్రభు ప్రత్యక్షంగా ఆమె పక్కనే నిలవబడి మరలా యేసు ప్రభు అడుగుతున్న ఓ 2 మాటలను ఈరోజు మనం ప్రత్యేకించి మనం ధ్యానించబోతున్నాం. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభు అడిగిన 2 ప్రశ్నలు, ప్రాముఖ్యమైన 2 ప్రశ్నలు దేవుడు మరియను చూసి అడుగుతూ ఉన్నాడు. మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2 ప్రశ్నలు అడిగాడు. ఎందుకో తెలుసా? ఈ యొక్క సహోదరి ఏడుస్తూ ఉంది. ఇక్కడ విషయాన్ని మీరు గమనించినట్లయితే, ఈ సంభవాన్ని మీరు గమనించినట్లయితే ఈ సంభవం తేటగా చెబుతూ ఉంది. ఈ మగ్దలేని మరియ అనే సహోదరి ఒక కార్యాన్ని ఆశించి వెళ్ళింది. ఒక కార్యాన్ని ఆశించి తెల్లవారి జామునే వెళ్ళిపోయింది. కానీ ఈమె ఆశించి వెళ్ళిన ఆ కార్యం అక్కడ లేదు. ఆశించిన కార్యం అక్కడ లేనందువల్ల హృదయం వేదన కలిగింది. నేను ఆశించి వెళ్ళాను, యేసయ్య దేహం దగ్గరకు ఆశించి వెళ్ళాను, ఆయన శరీరం, చనిపోయిన యేసయ్య శరీరాన్ని ఆశించి వెళ్ళాను చూడడానికి. కానీ నేను ఆశించిన కార్యం అక్కడ జరగలేదు, నేను ఆశించింది ఎక్కడ దొరకలేదు అని చాలా వేదనతో వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవు కూడా యేసు ప్రభువును నమ్మావు, నిజమే. రక్షింపబడ్డావు, నిజమే. అన్నీ సహజమే, అన్నీ జరిగాయి, నిజమే. కానీ ఇప్పుడు నీలో ఉన్న ప్రశ్న ఏంటి? ఒకే ఒక ప్రశ్న, నేను యేసయ్య దగ్గరకు ఆశించి వచ్చానయ్యా,
ఆ మగ్దలని మరియా వలె ఆశించి వచ్చానయ్యా. పూర్వకంగా నేను ఉన్న అన్ని బంధాలు, అన్ని బంధకాల నుంచి, అంత పాపపు ఊబిలో నుంచి, అన్నిటిలోంచి విడుదలింపబడి ఈరోజు నేను యేసయ్య దగ్గరకు వచ్చాను. ఎందుకో తెలుసా? నేను ఆశించి వచ్చాను. యేసయ్య దగ్గరకు వస్తే నాకు అద్భుతం జరుగుతుంది అని ఆశించి వచ్చాను. యేసయ్య దగ్గరకు వస్తే నా దుఃఖం సంతోషంగా మారుతుంది అని ఆశించి వచ్చాను. యేసయ్య దగ్గరకు వస్తే నా అప్పుల సమస్య తొలగుతుంది అని ఆశించి వచ్చాను. యేసయ్య దగ్గరకు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది అని ఆశించి వచ్చాను. యేసయ్య దగ్గరకు వస్తే నాకు అన్ని కార్యాలు జయంగా మార్చబడతాయి అని ఆశించి వచ్చాను. యేసయ్య దగ్గరకు వస్తే నాకు అన్ని సమకూర్చబడతాయి అని ఆశించి వచ్చాను. కానీ నేను వచ్చానే కానీ ఆశించిన ఆ యొక్క ప్రతిఫలం నాకు దొరకలేదే అని ఒకవేళ ఈ మగ్దలేనే మరియా వలె నీవు ఈ కార్యక్రమాన్ని ఏడుస్తూ చూస్తున్నావేమో. పునరుత్థానుడైన యేసు ఇంకనూ నా కుటుంబంలో ఒక అద్భుతం చేయలేదే అని ఏడుస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో. నీకు ఈరోజు ఒక శుభవార్త చెబుతూ ఉన్నా. ఈ పునరుద్ధానపు దినమందు, ఈ ఈస్టర్ దినమందు ఆ పునరుద్ధానుడైన యేసు ఈ రోజు నీ కుటుంబంలో ఆశించిన కార్యాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ కార్యాన్ని ఆశించావో ఆ కార్యాన్ని నీ చేతికి ఇవ్వబోతున్నాడండి. ఎట్లా, ఏ విధంగా ఇవ్వబోతున్నాడో మనం గమనించబోతున్నాం. ఉన్నాము. ఇక్కడ వాక్యం చూస్తున్నాం. ఆశించి వెళ్ళిన ఈ మగ్దలేని మరియా ఆశించిన ప్రతిఫలం అక్కడ దొరకలేదు. ఆశించి వెళ్ళింది యేసయ్య శరీరం, యేసయ్య దేహాన్ని చూడాలని. కానీ ఆశించిన ఆ యేసుక్రీస్తు యొక్క దేహం అక్కడ లేదు. వెంటనే ఏడుస్తుంది. ఆ సమయంలో యేసు ప్రభు పక్కనే నిలబడుకొని ఆమెను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అన్న ప్రశ్న, మొదటి ప్రశ్న వేస్తూ ఉన్నది మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరుడా, ఈ ప్రశ్నలో నేను గమనించిన ఒక కార్యం ఏంటో తెలుసా? ఎవ్వరు ఏ పరిస్థితుల్లో ఎక్కడైనా ఏడిస్తే నా యేసయ్య తట్టుకోలేడండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మగ్దలేని మరియా ఆశించి వెళ్ళింది. కానీ యేసుక్రీస్తు దేహం లేకపోయినందువల్ల వేదనతో ఏడుస్తూ ఉంది. నా యేసు ప్రభు లేడు, నా యేసు ప్రభు యొక్క దేహం లేదు అని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్న సమయంలో ఆ సమాధి యొక్క తోటలో కూడా నా యేసయ్య వెళ్ళాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసయ్య యొక్క గుణాతిశయం ఎటువంటిదో తెలుసా? ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఎటువంటి దేవుడో తెలుసా? నీవు ఏడిస్తే ఆయన తట్టుకోలేడండి. నీవు ఏడిస్తే ఆయన సహించుకోలేడండి. నీవు ఏడిస్తే నీ దగ్గరికి వచ్చేస్తాడండి. అదే నా యేసుక్రీస్తు యొక్క ప్రేమ అండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆశించింది దొరకకపోవడం వల్ల ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఆశించిన కార్యం జయంగా కాలేదని చెప్పి కృంగిపోయి ఉన్నావేమో, అయ్యో నేను పరీక్షలు బాగా రాసి కూడా ఫెయిల్ అయిపోయానని చెప్పి కృంగిపోయి ఏడుస్తూ ఉన్నావేమో, అయ్యో ఇంతగా చదివి నాకు ఒక మంచి ఉద్యోగం రాలేదని చెప్పి కృంగిపోయి ఏడుస్తున్నావేమో, ఒకవేళ అందరి చేత నేను చేయి విడవబడ్డాను అని చెప్పి కృంగిపోయి ఏడుస్తున్నావేమో. నువ్వు ఏడిస్తే నా యేసయ్య తట్టుకోలేడండి. ఇప్పుడు నీ దగ్గరకు నా యేసయ్య వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కార్యక్రమం ద్వారా ఏడ్చుచున్న నీ జీవితంలో ఈరోజు నీ దుఃఖాన్ని సంతోషం పరచడానికి, ఆశించి వచ్చిన నీ జీవితంలో నీ ప్రతిఫలం నీకు ఇవ్వడానికి, ఏ కార్యంలో అయితే నీవు ఆశించి వచ్చావో ఆ కార్యంలో నీకు జయమునివ్వడానికి నా యేసు నిన్ను వెతికి వచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రియ సహోదరి సహోదరుడా, హాగర్ అనే ఒక సహోదరుని గురించి మీకు అందరికీ తెలుసు. తన సొంత భర్త చేత, సొంత సహోదరి చేత, సొంత యజమానురాలు చేత చెయ్యి విడవబడిన దాని అయ్యో వేదనతో అందరి చేత చెయ్యి విడవబడి అరణ్య ప్రాంతంలో ఏడుస్తూ ఉంది. అయ్యో నాకు ఎవ్వరూ లేరే, నా కుమారుడు చావుతో పోరాడుతూ ఉన్నాడే, నాకు ఎవ్వరూ లేరే, అయ్యో అరణ్య ప్రాంతంలో నా కుమారుడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నా కుమారుడు దాహం చేత చనిపోతూ ఉన్నాడే, పడిపోయి ఉన్నాడే అని చెప్పి మూర్ఛపడిపోయి ఉన్న తన కుమారుణ్ణి కింద వదిలిపెట్టి ఒక సహోదరి అరణ్యంలో, బెయర్షెబా అనే అరణ్యంలో ఏడుస్తూ ఉన్న సమయం మీకు అందరికీ తెలుసు. ఏడుస్తూ ఉన్న సహోదరికి ఒకే ఒక కార్యం, అయ్యో నాకెవ్వరూ లేరు, అయ్యో నాకెవ్వరూ లేరని చెప్పి ఏడ్చింది. ఆ అరణ్య ప్రాంతంలో ఎవ్వరూ లేరనుకుని ఏడుస్తున్న హాగరు యొక్క వేదన, దుఃఖాన్ని, కన్నీటిని చూసిన నా దేవుని యొక్క ప్రేమను చూడండి. అరణ్యంలో కూడా నా దేవుడు దిగి వచ్చాడండి. ఆమె కన్నీరును చూసి ఆమె కన్నీరును తుడవడానికి
నా యేసు అరణ్యంలోకి వచ్చేసాడండి. హాగరును చూసి అడుగుతూ ఉన్నాడు. హాగరు నీకేమైంది అని అడుగుతున్నది మనం చూస్తున్నాం. నిజమేనండి, భయపడకు హాగరు అని చెప్పి చెబుతున్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. నిజమేనండి, యేసు క్రీస్తును మనం గమనించినట్లయితే ఏడిస్తే ఆయన తట్టుకోలేడండి, నీవు బాధపడితే ఆయన తట్టుకోలేడండి, నీవు కన్నీరు విడిస్తే ఆయన సహించుకోలేడండి. నీకు దిగి వచ్చి అద్భుతం చేసే దేవుడు నా యేసు మాత్రమే. ఈ పునరుద్ధానపు దినమందు యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి ఎటువంటిదన్నది మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన పునరుద్ధానపు శక్తి ఎటువంటిదో తెలుసా? నీ కన్నీటిని చూసి నీకు అద్భుతం చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు చెబుతున్న మొదటి ప్రశ్న, ఎందుకు ఏడ్చుచున్నావు అని చెప్పి ప్రేమగా మాట్లాడిన అదే యేసుక్రీస్తు రెండవ ప్రశ్న వేస్తున్నది మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటా ప్రశ్న? ఎవరిని వెతుకుచున్నావు? యేసుక్రీస్తు వేస్తూ ఉన్న రెండవ ప్రశ్నను మీరు గమనించినట్లయితే వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఎవరిని వెతుకుచున్నావు అని అడుగుతున్నాడు. ఎవరిని వెతుకుచున్నావు? యేసయ్యకు మరియా ఎవరిని వెతుకుతున్నది తెలుసా తెలియదా? తెలుసు కదా. తెలిసి ఉండి కూడా ఎందుకు యేసు ప్రభు అడుగుతున్నాడు ఆ ప్రశ్న? ప్రియ సహోదరి సహోదరుడా, కారణం లేకుండా యేసు ప్రభు ఏ ప్రశ్న వేయడండి. కారణంతోనే యేసు ప్రభు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏంటా కారణం? ఏంటా ప్రశ్న? ఎందుకు వేశాడా ప్రశ్న? నా ప్రియ సహోదరి సహోదరుడా, తేటగా వాక్యం తేటగా చెప్పబడుతుంది. మగ్దలేని మరియా వెతికి వెళ్ళింది ఎవరిని? పునరుద్ధానుడైన యేసునా, లేదంటే చనిపోయి సమాధిలో ఉంచబడిన యేసునా? ఎవరిని వెతికి వెళ్ళింది? మీకే తెలుసు. యేసుక్రీస్తు తన ప్రాణంతో ఉన్నప్పుడే చెప్పాడు, నేను చనిపోయి తిరిగి 3వ దినం లేస్తాను అని చెప్పిన దేవుని వాగ్దానమును, దేవుని మాటను మరిచిపోయింది మగ్దలేని మరియా. ఈ మాటను మరిచిపోయింది. ఇప్పుడు ఆమె వెతికి వచ్చింది యేసును కాదు, యేసుక్రీస్తు యొక్క దేహాన్ని వెతికి వచ్చింది. యేసుక్రీస్తు యొక్క దేహాన్ని వెతికి సమాధి దగ్గరికి వెళ్ళింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతి క్రైస్తవుడి యొక్క కుటుంబంలో కూడా ఎందుకయ్యా అద్భుతాలు పొందలేకపోతూ ఉన్నారు? ఎందుకయ్యా ఆశించిన ప్రతిఫలం దొరకకపోతూ ఉంది? యేసయ్య దగ్గరకు వస్తే కన్నీళ్లు తుడవబడతాయి, యేసయ్య దగ్గరకు వస్తే అప్పుల సమస్యలు ఉండవు, యేసయ్య దగ్గరకు వస్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది అని చెబుతూ ఉన్నారే. కానీ నేను వెతికి వచ్చానే, నాకు ఎందుకు జరగలేదు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ వేస్తూ ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం ద్వారా నీ ప్రశ్నకు జవాబును నా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. జాగ్రత్తగా విను. ఇక్కడ ఈ మగ్దలేని మరియా ఎవరిని వెతికి వెళ్ళింది? యేసును, పునరుద్ధానుడైన యేసును వెతికి వెళ్ళిందా, లేదంటే చనిపోయిన యేసును వెతికి వెళ్ళిందా? చనిపోయిన యేసునే వెతికి వెళ్ళింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు కూడా క్రైస్తవ సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో అపజయాలకు కారణం, నీ కార్యాలు జయంగా మార్చబడకుండా ఉండడానికి కారణం, నీవు ఆశించింది జరగకుండా ఉండడానికి కారణం, నీవు వెతికి వెళ్ళింది యేసుక్రీస్తు యొక్క దేహాన్ని వెతుకుతున్నావే కానీ మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసును నువ్వు వెతక వెళ్ళలేదు. పునరుద్ధానుడైన యేసును నువ్వు వెతికి ఉండున్నట్లయితే నీ కార్యం ఎప్పుడో జయంగా మార్చబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, హాగరు యొక్క కార్యాన్ని మీకు గుర్తు చేశాను. ఈ సంభవాన్ని మరలా మీకు చెబుతున్నాను, గమనించి చూడండి. ఈ హాగరు నాకు ఎవ్వరూ లేరు, అందరూ నన్ను చేయవిడి చేశారు, నా భర్త, నా యజమానురాలు అందరూ చేయవిడి చేశారు అని చెప్పి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. నిజమే, కానీ దేవుడు చెప్పిన మాటను మర్చిపోయింది. మీరు గమనించి చూడండి. ఆదికాండ 16వ అధ్యాయంలో అదే సంభవాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ జరిగిన సంభవాన్ని మీరు చూడండి. షారా యొక్క శ్రమను తట్టుకోలేక హాగరు ఆ యొక్క బెర్షెబా అరణ్యంలోకి వచ్చినప్పుడు దేవదూత అక్కడ ప్రత్యక్షమై హాగరుతో దేవుడు చెప్పిన మాటను మీరు గుర్తు చేసుకున్నట్లయితే దేవుని దూత ప్రత్యక్షంగా తేటగా చెబుతూ ఉన్నాడు, హాగరు నీవు తిరిగి వెళ్ళు, నీకు సంతానం అనుగ్రహిస్తాను, ఆ సంతానము ద్వారా నీ సంతతిని ఆశీర్వదించి గొప్పగా మారుస్తానని చెప్పి దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి హెచ్చిస్తానని చెప్పిన ఆ దేవుని మాటను మర్చిపోయింది. దేవుని మాటను మర్చిపోయి ఇప్పుడు తిరిగి తన సమస్యను తట్టుకోలేక పారిపోయి వచ్చిన ఈ యొక్క బెర్షెబాలో అరణ్యంలో పారిపోయి వచ్చిన ఈ యొక్క హాగరని సహోదరి తన యొక్క అరణ్య ప్రాంతంలో నాకు ఎవ్వరు లేరని ఏడుస్తున్నదే మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరుడా, ఎవ్వరు లేరు అనుకుంటూ ఉన్న ఈ సహోదరికి ఒకటి మరిచిపోయింది. అంతకు ముందు అరణ్యంలో పారిపోయి వచ్చినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు అని చెప్పిన ఆ యేసయ్యను మర్చిపోయింది. ఇప్పుడు తన పరిస్థితులను ముందు పెట్టింది, యేసయ్య వాగ్దానాన్ని మర్చిపోయింది.
నా ప్రియ సహోదరుడా, అరణ్యంలో తన పరిస్థితిని ముందుగా పెట్టుకుంది. చావుతో పోరాడుతున్న తన కుమారుని చూస్తుందే కానీ తన వాగ్దానము చేసిన దేవుడు నీ సంతతిని ఆశీర్వదిస్తానని చెప్పాడే, నీ సంతతి ద్వారా రాజులు ఏర్పడతారని చెప్పాడే, ఆ దేవుణ్ణి మరిచిపోయింది. ఇప్పుడు తన యొక్క సమస్యను మాత్రమే చూస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుని దూత మరలా ఆ యొక్క అరణ్యంలో దిగవచ్చి, హాగరు నీకు ఏమైంది, ఎందుకు భయపడుతున్నావని దేవుడు అడుగుతున్నదే మనం చూస్తున్నాం. నీవెందుకు భయపడుతున్నావు? నీ సంతానమును గురించి నీవెందుకు భయపడుతున్నావు? నీ కుటుంబమును గురించి నీవెందుకు భయపడుతున్నావు? దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పాడు కదా, గత 16 సంవత్సరముల క్రితమే నీ కుమారుడు గురించి దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానమును ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మర్చిపోయావా అని దేవుడు అడిగాడు. వెంటనే దేవుడు చెప్పాడు, అయినా పర్వాలేదు, నీవు ఇక్కడ చూడన్న వెంటనే ఆ యొక్క అరణ్యంలోనే నీటి ఊటను అక్కడే ఏర్పరిచి, నా దేవుడు ఆ నీటి ఊట ద్వారా దాహమును తీర్చి వారికి ఒక మార్గాన్ని తెరిచి వారి సంతతిని ఆశీర్వదించినది మనం చూస్తున్నాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను గ్రహించిన ఒకే ఒక కార్యం ఏంటో తెలుసా? ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఈరోజు చూస్తున్న కార్యమంట ఏంటో తెలుసా? తనకు ముందు ఉన్న సమస్యను చూస్తూ ఉన్నారు, తనకు ముందు ఉన్న పోరాటాలు చూస్తూ ఉన్నారు, తనకు ముందు ఉన్న కార్యాలు చూస్తున్నారే కానీ తనకు ముందు ఉన్న యేసును చూడడం లేదు. మరణమును గెలిచిన యేసును చూడడం లేదు. పునరుద్ధానుడైన యేసును చూడడం లేదు. వారు చూస్తున్నదంతా చనిపోయిన యేసును చూస్తూ ఉన్నారు. యేసు చనిపోయాడని చనిపోయిన యేసునే చూస్తున్నారు కానీ యేసు తిరిగి లేచాడు, ఆ నజరేయుడైన యేసును నేను ఆరాధిస్తున్నాను అన్న విశ్వాసం ఈరోజు క్రైస్తవుల్లో లేనందువల్లే ఈరోజు వారు ఆశించిన ప్రతిఫలం వారికి దొరకడం లేదు అని నేను నిశ్చయంగా చెప్పగలను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒక సంభవాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తుకు చాలా ఇష్టమైన కుటుంబం మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబం. ఈ కుటుంబాన్ని మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తును ప్రేమించే వ్యక్తి లాజరు, కానీ వ్యాధి చేత ఆ వ్యక్తి చనిపోయాడు. వ్యాధి చేత చనిపోయాడు, 4 రోజులైపోయింది. ఆ యొక్క సమాధిలో పెట్టబడి ఉన్నాడు. ఆ యొక్క సమాధిలో కులిపోయిన శరీరంగా ఉంది. యేసుక్రీస్తు ఇప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు లాజరును చూడడానికి వచ్చాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు యొక్క పాదాల పడి ఏడుస్తూ ఉంది, అయ్యా నీవు ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉన్నాడు కదా ప్రభువా, నా కుమారుడు నా యొక్క సహోదరుడు చనిపోయాడని చెప్పి వేదనగా కుమిలిపోతున్నది మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఈ యొక్క మార్తా యొక్క కన్నీటిని చూసిన వెంటనే, వేదనతో కుమిలిపోయిన యొక్క కన్నీటిని చూసిన వెంటనే యేసు ప్రభు యొక్క హృదయం తట్టుకోలేకపోయిందండి. ఎక్కడ ఉంచారు లాజరును అని అడిగాడు. వెంటనే సమాధుల దగ్గర తీసుకువెళ్లారు. లాజరును పెట్టిన ఆ యొక్క సమాధిలోకి తీసుకువెళ్ళిన వెంటనే అక్కడ యూద ప్రజలందరూ నిలబడుకుని ఉన్నారు. యూద ప్రజలంతా నిలబడుకుని ఉన్నారు. సమాధి ముందు ఉంది, యూద ప్రజలంతా ఉన్నారు. వెంటనే మరియా కూడా వచ్చేసింది, ఏడుస్తూ ఉంది. యేసయ్యాని ఉంటే ఇట్లా జరిగి ఉండదు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఒక్క కార్యంలో మీరు గమనించి చూసినట్లయితే మరణించిన లాజరు ఒక పక్క పునరుద్ధానుడైన యేసు ఒక ప్రక్క, మరి ఒక పక్క కన్నీరు విడుస్తున్న కుటుంబం ఒక పక్క. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది. యేసు అంటూ ఉన్నాడు, నీవు నమ్మినట్లయితే ఇప్పుడు మరణించిన లాజరు తిరిగి లేస్తాడని చెప్పి నా దేవుడు చెబుతున్న మాటని మీరు గమనించి చూడండి. మరణించాడు నిజమే, మరణించినా కూడా తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన పునరుద్ధానుడైన యేసు అక్కడ నిలబడి ఉన్నాడన్నది మరియా గమనించలేకపోయింది. తను చూస్తూ ఉన్నదంతా తాను ఎదురుగా ఉన్న మరణించిన శరీరాన్ని చూస్తున్నారే కానీ పునరుద్ధానుడైన యేసును చూడడం లేదు. పునరుద్ధానుడైన యేసు పక్కనే పెట్టుకొని మరణించిన లాజరును గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరణించిన లాజరు గురించే ఏడుస్తూ ఉన్నారే కానీ పునరుద్ధానుడైన యేసు పక్కన ఉన్నాడనేది గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారి కన్నీటిని చూస్తూ ఉన్నప్పుడు నా దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. మరియా కన్నీరు విడుస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు యొక్క హృదయం తట్టుకోలేకపోయిందంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు కన్నీరు విడిచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు యొక్క కన్నీటికి ఎంత విలువ ఉందో నీకు తెలుసా? దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. మరణించి లాజరు 4 రోజులైపోయింది. కుళ్ళిపోయిన శరీరం 4 రోజులైపోయింది. ఆ శరీరానికి దగ్గరకు వెళ్ళి ఆ యొక్క రాయిని తీయండి అంటూ ఉన్నాడు. అందరూ అంటూ ఉన్నారు, అయ్యా చనిపోయి 4 రోజులైపోయిందయ్యా, చనిపోయి 4 దినములైపోయిందయ్యా,
ఆ లాజరు యొక్క శరీరాన్ని, ఆ యొక్క రాయిని తీసిన వెంటనే గబ్బు కొట్టిపోతుంది, వాసన కొట్టిపోతుంది. కారణం 4 రోజులైపోయిన శరీరం, కుళ్ళిపోయిన శరీరం. ఆ శరీరాన్ని నువ్వు ఏం చేయలేము, ఇకపైన ఏ ప్రయోజనం లేదు, 4 రోజులైపోయిందని చెప్పి ప్రతి వారు అంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? రాయి తీయండి అన్నాడు. రాయి తీయండి అంటే రాయిని తీయాలే కానీ ముందు ఉన్న సమస్యను చెప్పకూడదు. మీకు ముందు ఉన్న సమస్య ఎంత పెద్దదైనా ఉండవచ్చు, నీకు ముందు ఉన్న సమస్య ఎంత భయంకరమైనదై ఉండవచ్చు, ఆ సమస్యను చూడబాకు, నీకు ముందు ఉన్న యేసును చూడు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది చేస్తున్న కార్యం ఏంటి? లాజరు వలె కుళ్ళిపోయిన నీ శరీరాన్ని లేదంటే సమస్యను చూస్తూ ఉన్నారు. అయ్యో, వాసన కొడుతున్న సమస్యలు, గబ్బు కొడుతున్న సమస్యలు, సమాధితో ఉన్న సమస్యలు, ఈ వీటినే ముందు ఉంచుతున్నారే కానీ సమాధిలో ఉన్న వ్యక్తిని కూడా తిరిగి బ్రతికింపగలిగిన యేసు మీ పక్కన ఉన్నాడు అన్నది మీరు గ్రహించినట్లయితే మీరు ఆ సమాధిని గురించో లాజరు గురించో మీరు మాట్లాడరు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు క్రైస్తవుడు అపజయాలకి కారణం ఏంటో తెలుసా? వారు చూస్తున్న చూపులో వ్యత్యాసం కనబడుతూ ఉంది. వారు చూస్తున్న చూపులో మీరు మార్చుకుంటే చాలండి. ఏంటి మార్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఒక ప్రక్క లాజరు ఉంది, ఒక ప్రక్క యేసు ఉన్నాడు. మీరు ఎవరిని చూస్తున్నారనేదే ముఖ్యం. చనిపోయిన లాజరును చూసినంత కాలం మీ కుటుంబంలో అద్భుతం జరగదండి. లాజరును బ్రతికించగలిగిన యేసు ఉన్నాడు. ఆ యేసును చూడండి. ఆయన ఎటువంటి దేవుడో తెలుసా? పునరుద్ధానుడైన యేసు, మరణించి తిరిగి లేచిన యేసు, మరణించి తన ప్రాణాన్ని పెట్టి మరణాన్ని కూడా జయించిన యేసు. ఆ యేసు నీ ప్రక్కన ఉన్నాడని మర్చిపోకండి. ఆయన నీతో ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే, ఆయన పునరుద్ధానుడైన యేసు నీతో కూడా నీ కుటుంబంలో ఉన్నాడు అన్నది నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, నీ సమస్య నీకు ఎదురుగా ఉన్న ఎటువంటి కార్యమైనా వాటిని పక్కన పెట్టండి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, అప్పుల సమస్య తొలగడం లేదనుకో కురింగిపోయి ఉన్నావేమో, నీ అప్పుల సమస్యను ముందు పెట్టబాకు. అయ్యా, నాకులో ఉన్న వ్యాధి డాక్టర్ల చేత ఎవరి చేత నయం కాదయ్యా అని చెప్పి నీ వ్యాధిని ముందు పెట్టబాకు. అయ్యా, నా కుటుంబంలో ఉన్న సమస్యను ఎవ్వరు తీర్చలేరయ్యా అని చెప్పి నీ సమస్యను ముందు పెట్టబాకు. నీవు చూడవలసిందంత సమస్యలను కూడా తారుమారు చేసే యేసయ్యను. హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసయ్యను నువ్వు చూసినట్లయితే యేసు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడండి. పునరుద్ధానుడైన యేసు ఈ రోజు నిన్ను చూసి అడుగుతున్నాడు, నీవెవరిని వెతుకుతున్నావు? నీవెవరిని వెతుకుతున్నావు? నా యేసు నిన్ను చూసి అడుగుతున్న ప్రశ్న, నీవెవరిని వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? చనిపోయిన దేహాన్ని వెతుకుతున్నావా, లేదంటే చనిపోయి తిరిగి లేచిన యేసును వెతుకుతున్నావా? చనిపోయిన దేహాన్ని వెతికినంత కాలం నీ జీవితంలో నీవు ఆశించిన ప్రతిఫలాన్ని నీవు పొందలేవయ్యా. కానీ చనిపోయి తిరిగి లేచిన యేసయ్యను వెతికి చూడు, ఆయన శక్తిని వెతికి చూడు. పునరుద్ధానుడైన యేసు 4 రోజులైన ఆ లాజరును తిరిగి లేపినదే యేసు. నీ జీవితంలో కూడా అనేక కృంగిపోయిన, నీ జీవితంలో కూడా అనేక కృంగిపోయిన సమస్యల్లో, చనిపోయిన స్థితిలో ఉన్నావేమో, అయ్యో కృంగిపోయి నశింపబడి కూలిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితాన్ని కూడా పైకి లేపగలడు. నీ జీవితాన్ని కూడా శరీరంగా తిరిగి రప్పింపగలడు. నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నీవు చూడవలసిన చూపు ఈరోజు మార్చుకోవాలన్నదే నా దేవుని యొక్క ఆశ. ఈ యొక్క మగ్దలేని మరియను గురించి మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఆమె వెతికి వెళ్ళింది ఎవరిని? చనిపోయిన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని ఎతికి వెళ్ళింది. కానీ నీవు చూడవలసింది దాని కాదయ్యా, నీ దగ్గర పునరుద్ధానుడైన యేసు నీతో ఉన్నాడు అన్నది నీవు చూసావంటే నీ జీవితంలో అద్భుతం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మగ్దలేని మరియ చనిపోయిన శవాన్ని వెతికి వెళ్ళింది. ఆశించింది దొరకలేదని చెప్పి కృంగిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు సజీవుడైన యేసు ప్రత్యక్షమై మొట్టమొదటిగా మగ్దలేని మరియాకే ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎవరిని వెతుకుతున్నావన్నదే ప్రశ్న. నశించిపోయిన దాన్ని వెతికి వచ్చిన యేసు ఈరోజు నిన్ను వెతికి వచ్చాడు. నీ జీవితాన్ని మార్పు రావాలని ఆశిస్తూ ఉన్నాడు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయి ఉండవచ్చు, అతని శరీరం కుళ్ళిపోయి ఉండవచ్చు. దాన్ని చూసి నీవు భయపడకు. దాన్ని కూడా బ్రతికించగలిగిన యేసు నీ పక్కనే ఉన్నాడని మర్చిపోకు. నీవు చూస్తున్నదంతా సమస్యలను, సందర్భాలను, నీ కార్యాలను చూస్తున్నావు. కానీ నీవు చూడవలసిన చోటు నువ్వు చూసావంటే, నీవు చేయవలసిన కార్యం నువ్వు చేసావంటే నీ అద్భుతం నిన్ను వెతికి వస్తుందయ్యా. పునరుద్ధానుడైన యేసు పక్కనే ఉన్నాడు. యేసు చెప్పాడు, లాజరు బయట రా అన్న వెంటనే లాజరును బంధించిన బంధకాలని తెగబడ్డాయి. వెంటనే అతనిలో ప్రాణం తిరిగి వచ్చింది.
దేవుని మహిమ అతని మహిమగా ఆశీర్వాదకరంగా ఉంచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తన సహోదరుడు చనిపోయాడు అన్న వేదనతో ఉన్న మరియా మార్తాల యొక్క కన్నీటిని చూసి దేవుడు మరణించిన శరీరానికి కూడా, కుళ్ళిపోయిన శరీరానికి కూడా ప్రాణాన్నిచ్చి తిరిగి ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చే దేవుడు, కోల్పోయిన నీ ఆశీర్వాదాన్ని తిరిగి ఇచ్చే దేవుడు, నీ అప్పుల సమస్యలను మార్చే దేవుడు, నీ వ్యాధిని కూడా స్వస్థపరిచే దేవుడు, నీ యొక్క అవకాశాలను కూడా అనుగ్రహించే దేవుడు, నీకు ఒక ఉద్యోగం కావాలని ఆశిస్తున్నావు కూడా దాన్ని కూడా నీకు ఇచ్చే దేవుడు. ప్రతి కార్యములోనూ నా దేవుడు అద్భుతం చేయగలడు. కానీ నువ్వు చేయవలసినంతా ఒకటి, చూడవలసిన యేసును చూడు, చూడవలసిన యేసును చూడు. మరణించిన యేసును కాదయ్యా, పునరుద్ధానుడైన యేసును. మరణించిన యేసును చూసి ఈరోజు ప్రజలంతా ఓటమి పొందారు. కానీ పునరుద్ధానుడైన యేసును చూడండి, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. పునరుద్ధానుడైన ఆయన యేసుక్రీస్తు యొక్క శక్తిని చూడండి, ఆయన అద్భుతం చేస్తాడు. నీ సమస్యలను చూడబాకు, యేసయ్య సమస్యలను పరిష్కరించే యేసయ్యను చూడండి. ఆశీర్వాదం నిన్ను వెతికి వస్తుంది. ఈ ఈస్టర్ దినమందు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించులాగా, మీరు ఆశించిన కార్యం మీకు సంభవించినట్లుగా, మీరు ఆశించి వెతికి వచ్చిన కార్యం మీకు దొరుకున్నట్లుగా, మీ కుటుంబంలో అప్పుల సమస్యల నుంచి ఒక విడుదల, వ్యాధి నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల కలుగునట్లుగా ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు దగ్గర ఈరోజు నీవు నేను ఏకీభవించి ప్రార్థన చేయబోతున్నాం. పునరుద్ధానుడైన యేసు ఈరోజు ఒక అద్భుతం నీకు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి ఉన్న స్థలంలోనే అందరూ తలల వంచి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఉన్న స్థలంలోనే ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి అందరూ మోకరించి పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియ ప్రతి సహోదరి సహోదరులను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడు ముట్టి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ పునరుద్ధానపు దినమందు, ఈస్టర్ దినమందు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుల యొక్క ఏ సమస్య అయినా సరే ఇప్పుడు మీ పునరుద్ధానపు శక్తి ద్వారా ఇప్పుడే ముట్టి ప్రభువా వారి సమస్యలకు ఒక పరిష్కారమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ఇప్పుడు ఒక అద్భుతాన్ని ప్రభు చేయమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ప్రభువా, ఇన్ని రోజుల వారు కుళ్ళిపోయిన శరీరాన్ని వెతికి వెళ్ళి ఉండవచ్చు, చనిపోయిన దేహాన్ని వెతికి వెళ్ళి ఉండవచ్చు, అసాధ్యం ఇకపైన ఇది జరగదని చెప్పి కృంగిపోయి వేదనతో ఏడ్చుచున్నారయ్యా. అయ్యా, నా సమస్యకి ఇక పరిష్కారమే లేదని చెప్పి ఏడుస్తూ ఉన్నారయ్యా. నా అప్పుల సమస్య ఇక పరిష్కారమే లేకుండా ఉందని చెప్పి ఏడుస్తూ ఉన్నారయ్యా. నా భర్త ఇంకా రక్షింపబడలేదని చెప్పి ఏడుస్తూ ఉన్నారయ్యా. అయ్యా, నా వ్యాధి స్వస్థత కాలేదే అని చెప్పి ఏడుస్తూ ఉన్నారయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియ ప్రతి సహోదరుల పైన ఇప్పుడు మీ పునరుద్ధానపు శక్తిని పంపి ఇప్పుడు విడుదల చేయండి. యేసు నామములో విడుదల చేయండి. అద్భుతాన్ని యేసు నామములో పొందుతున్నాము. యేసు నామములో పొందుతున్నాము. పునరుద్ధానుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని క్రీస్తులో నేను నమ్ముతున్నాను. మీరు పొందిన ఆశీర్వాదాలు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా.